భారీ నష్టమే కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ రోడ్డు చాలా సరిపోవట్లేదు. ఉన్న ఎంప్లాయీస్‌ని తీసుకుపోయి అక్కడ పెడితే వాళ్ళ పిల్లలు ఎట్లొస్తారు సిటీలోకి? ఇప్పుడు మనకే ఇక్కడిక్కడ ఉన్న మొత్తం ఎంప్లాయీస్ అని ఇక్కడ ఉన్నాం. స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, హైటెక్ సిటీ అన్నీ ఇక్కడ కొంచెం అవైలబుల్ ఉన్నాయి. ఉన్న మొత్తం ఇండస్ట్రీని కదిలిచ్చేసి కొన్ని లక్షల మంది బయటికెళ్ళాలి. అక్కడ ప్లేస్ దొరకదు. ఆ డెవలప్ ఎప్పుడైతది? మనకిప్పుడు ఈ పిల్లలు చదువులు చదివిపియాలంటేనే మనం దూరం నుంచి వచ్చి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఇక్కడికి వచ్చి ఉంటున్నాం. అదే కంపెనీలో పని చేసి కూడా పిల్లల్ని చదివించుకుంటున్నాం. మరి ఇప్పుడు అర్ధాంతరంగా మనం తీసేస్తే మన పిల్లలు ఎట్లా రావాలి? ఆ టైం సరిపోతుందా? సరిపోదు. అక్కడ పోయి మనం బతకలేము. ఎందుకంటే అక్కడ జీతాలు సరిపోవు మనకి. ఇక్కడైతేనే జీతాలు అట్లట్లా మాత్రం బతుకుతున్నాం. మళ్ళీ ఉన్న ఖర్చుల కంటే ఎక్కువ తీసుకుపోయి మీరు అక్కడైతే బస్ పాసులు తీయాలి. ఈ గవర్నమెంట్ బస్సులు అంటే మొత్తం ఫ్రీ బస్సులు పెట్టే కాడ నుంచి కాలు పెడదామంటే సందు లేదు. ఆ పిల్లలు రానికనే ఇబ్బంది అయ్యి మనం దూరం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతున్నాం. మళ్ళీ ఇప్పుడు తీసేసి ఇంకా దూరం పెడితే వాళ్ళ చదువులు ఖరాబ్ అయితే వాళ్ళ ఉద్యోగాలు ఖరాబ్ అయిపోతాయి. ఇదంతా మనకు ఇబ్బంది అవుతుందని మా రియల్ ఎస్టేట్ చేసి పెద్ద అభివృద్ధి చేస్తారట కదా. అభివృద్ధి ఎప్పుడు చేస్తారు? ఎవరికి అభివృద్ధి చేస్తారు? ఇంకా అవుట్ సైడ్ మస్తు భూములు ఉన్నాయి చేస్తే. రింగ్ రోడ్ అవతల చాలా భూములు ఉన్నాయి. మనం అభివృద్ధి చేసి చేసుకోవచ్చు. ఇక ఇది ఉన్న చెట్లు అయిన దాన్ని కూలగొట్టి అభివృద్ధి చేయడం కాదు. బయట చేస్తే ఇంకా అక్కడ ఉన్న పబ్లిక్ కూడా మంచిగా అవుతారు కదా. ఇది ఇది అభివృద్ధి చేయడం ఎందుకు? ఇది అమ్ముకోవడానికి సిటీ సౌకర్యం సిటీ సర్కిల్లో ఉన్నది కాబట్టి దీనికి రేట్ ఎక్కువ పలుకుతుంది కాబట్టి మనకి ఇచ్చేది తక్కువ, వాళ్ళు అమ్ముకునేది ఎక్కువ. దీన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. వాళ్ళు మధ్యలో దళారీలు వాళ్ళు తింటారు తప్ప మనకేం అభివృద్ధి? మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచన చేస్తాము. మనం సామాన్యులం కాబట్టి మాకు చాలా అన్యాయం జరుగుతుందని మా అభిప్రాయం. మాకు ఇట్లనే ఉండాలని మేము కోరుకుంటాం. ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి చెప్పేది ఏంటంటే ఉన్నదాన్ని డెవలప్ చేసుకుంటూ నువ్వు రింగ్ రోడ్ అవుట్ సైడ్ డెవలప్ చేసుకోమనండి. అక్కడ కూడా భూములు ఉన్నాయి, కొనుక్కోమనండి. అక్కడ రేట్లు పెట్టవచ్చు కదా, రైతులు బాగుపడతారు రేట్లు పెడితే. ఆయన వచ్చిన కాడ నుంచి రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. అంతకుముందు ఇప్పుడు ₹1,00,00,000 ఉన్నది, ఇప్పుడు 50 లక్షలు కూడా ఎవడు అడగట్లేదు. మరి భూములు ఉన్నదాన్ని భూములు కొనుక్కో, కానీ ఉన్న ఇళ్ళని కూలగొట్టి నేను నాకు ఈడ డెవలప్ చేస్తా అంటే అది కరెక్ట్ కాదు కదా. అక్కడే డెవలప్ చేసి అక్కడ కొనుక్కొని పబ్లిక్ అంతా డెవలప్ అవుతారు. కాబట్టి మేము గవర్నమెంట్కి ఏం చెప్తున్నామంటే రియల్ ఎస్టేట్ బయటది పెంచండి మీరు, ఇది వదిలేసి. ఇది అందరికీ మంచి జరుగుతుంది. కానీ ఉన్న పిల్లలంతా నాశనం చేసేసి ఎంప్లాయీస్కి ఇబ్బంది, పిల్లలకి ఇబ్బంది, హాస్పిటల్స్ ఇక్కడ అంటే మనం హాస్పిటల్ పరిగెత్తి దగ్గర ఎక్కడో చూపించుకుంటాం. అక్కడ నుంచి వచ్చే వరకు ఇక్కడ చనిపోతున్నారు. ఇప్పుడు మెదకు, ఎల్లారెడ్డి ఆ ఏరియా నుంచి వచ్చే వరకు గండిమైసం కూడా రావట్లేదు. ట్రాఫిక్ స్టార్ట్ అయితే ఆ మనిషి సాబతుకులో ఉంటున్నాడు, చనిపోతున్నారు. ఇక్కడ అందుబాటులో ఉన్నాం అనుకో, పక్కనే రామ హాస్పిటల్ ఉంది, పక్కన అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఏ హాస్పిటల్ కన్నా వెళ్తే కొంచెం మనం సేవ్ అయిపోతాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయీస్ ఇక్కడ ఉంటే మాకు మంచి జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఈ హెల్త్ పాలసీని రద్దు చేయాలంటూ కూడా ఎంప్లాయీస్ కూడా భారీ ఎత్తున మరి రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తాం. మన కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీరు ఎంతకాలం నుంచి పనిచేస్తా ఉన్నారు? ఏం చెప్తారు? హెల్త్ పాలసీని రద్దు చేయాలా? రద్దు చేయాలి. ఇది మనం ఈ ఇండస్ట్రియల్ ఏరియా అయితే ఇక్కడి నుంచి ఎగితే తీయడానికి మేము ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే పొల్యూషన్ లేదు, పొల్యూషన్ అనే పేరుతోటి దీన్ని నాశనం చేద్దామని చూస్తున్నారు. కానీ ఇండస్ట్రియల్ ఏరియా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంతకుముందు ఉన్న పొల్యూషన్ చాలా తగ్గిపోయింది. గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం గట్టిగా పనిచేసినందువల్ల పొల్యూషన్ తగ్గిపోయింది. ఇప్పుడు పొల్యూషన్ పెరుగుతుందన్న ఉద్దేశం అయితే లేదు. పొల్యూషన్ చాలా తక్కువగా ఉంది. ఈ పొల్యూషన్ పెరుగుతుందంటే ఆ గవర్నమెంట్ ఆఫీసర్లు, పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ, సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ, ఈ డిపార్ట్మెంట్లు కరెక్ట్గా పనిచేస్తే పొల్యూషన్ అనేది ఇంకా జీరో చేయొచ్చు. ఇప్పటికీ లేదు, ఇంకా ఇంకా కూడా తగ్గించచ్చు. దాని మీద దృష్టి పెట్టకుండా ఇది ఇండస్ట్రియల్ ఏరియాని తీసేద్దాం అనేది పాలసీ కరెక్ట్ కాదని మా ఉద్దేశం. చాలా ప్రాంతాల్లో ఇప్పుడు బుల్లార ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. కానీ అక్కడ మాత్రం టచ్ చేయకుండా ఓన్లీ ఈ పటాన్ చెరువు ఈ ఏరియాలలో, ఇప్పుడు కుబ్దులాపూర్ ఈ ఏరియాలలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే దేనికోసం? రియల్ ఎస్టేట్ దందా కోసమే అనేది మాకు ఒకటి అర్థమవుతుంది. కాబట్టి మేమైతే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఈ ఇండస్ట్రియల్ ఏరియా అయితే ఇక్కడే ఉండాలి. దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని అంటున్నాడు. ప్రజలకు ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ ఉండడం వల్ల దీంట్లో వచ్చేటటువంటి వాయువులు కావచ్చు అవన్నీ కూడా ఈ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నాయి. పొల్యూషన్ ఎక్కువైపోతుంది. దీన్ని గ్రేటర్ అవతల తీసుకెళ్తే బాగుంటుందని ప్రభుత్వం చేస్తుంది. అది అటువంటిది ఏం లేదు. పొల్యూషన్ చాలా తక్కువ ఉంది. ఇంతకుముందు 10 సంవత్సరాల బ్యాక్ అసలు ఇక్కడికి వస్తే ముక్కు మూసుకొని నడుచుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పొల్యూషన్ చాలా తగ్గిపోయింది. కాబట్టి ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడే ఉండాలని మాకు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఉంటున్నామండి.
ఎలాంటి పొల్యూషన్ కానీ ఏది కానీ లేదు. గతంలో ఉండేది, ప్రజెంట్ అయితే తగ్గింది. ఓకే, గవర్నమెంట్ చెప్పిన ప్రకారం ఇక్కడ పొల్యూషన్ ఉందంటే ఈ ఇండస్ట్రీలు తీసుకెళ్ళి అవుట్ సైడ్ వేస్తే అక్కడ ఉన్న ప్రజలకు కూడా పొల్యూషన్ అవుతుంది కదండి. పొల్యూషన్ తగ్గించాలి కానీ తీసుకుపోయి అవతల వేస్తే అవతల పబ్లిక్ గారా, పబ్లిక్ కూడా ఇబ్బంది అవుతుంది కదా. అదేదో ఇక్కడ ఉంచి పొల్యూషన్ తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి గవర్నమెంట్ నేను అలా. मैं बोलने का क्या साहब, मैं उड़ीसा से आया, यहाँ आके 30 साल हो रहा काम कर रहा मैं। अभी 30 साल हुआ काम कर रहा, बच्चा लोग अभी डेवलपमेंट नहीं हुआ, पढ़ रहा, सब लोग पढ़ रहा है, क्या कर रहा। अब भी इंडस्ट्री इधर बंद कर दिया तो हमें यहाँ से तो उड़ीसा नहीं जा सकते ना। अब उड़ीसा में क्या है, कुछ भी नहीं है ना, खाने पीना सब उड़ीसा में बंद है, यहाँ भी बंद हुआ था, रास्ता भी नहीं है। और ये क्या है, अभी केसीआर साहब रहने का टाइम में, केसीआर साहब रहने का टाइम में ये घर घर में बाहर वाला होने दो, उड़ीसा बिहार किधर भी होने दो, कैसा राशन कार्ड क्या है, वो कैसा रहना कि डबल बेडरूम के किसको नहीं है, गरीब वाला बराबर इनक्वायरी हुआ। अभी कांग्रेस आने का टाइम में क्या हो रहा, अभी ये जो इंडस्ट्री उठाने का उनका मतलब क्या है, अभी कांग्रेस वाला के पास पैसा नहीं है। काहे की बोले तो यहाँ इंडस्ट्री उठा दिया तो ये बिल्डिंग बनाने दो, कुछ बनाने दो, ये धंधा करके पैसा ज़्यादा करने का है। कांग्रेस ये बार आता, जिंदगी में नहीं आता, कहीं बोले ये बार वो चांस छोड़ दिया समझो, जिंदगी में आने का चांस नहीं है। कहीं बोले केसीआर साहब जो दुख सुख में केसीआर साहब है। यहाँ का जो एमएलए वो भी अपना अपने से विवेकाना एमएलए, यहाँ भी यहाँ का जो गरीब लोगों का दुख का सुन के जाके केसीआर साहब बोलता, केसीआर साहब एक आइडिया में निकालता। अभी परसों बारिश हो गई, किसी का घर टूट गया, ये हो गया। जब भी केसीआर का टाइम में क्या है, घर घर घूम के 10,000 5,000 हेल्पिंग किया। अभी बारिश होने दो, किधर भी तो मर जाने दो, कांग्रेस वाला आता नहीं है, सुनता नहीं है। अभी और एक बात, बस फ्री कर दिया, बस फ्री कर दिया तो अब बस में फ्री में सब लोग जा नहीं सकते ना साहब। अभी लेडीज जाएगा, जेंट्स कहाँ जाएगा। परसों ऐसा है कि रामाराव के पास एक बच्चा गिर के, वही बस में जगह नहीं है बोल के ये कर दिया, प्राइवेट में चढ़ना नहीं बोल के गवर्नमेंट मना कर रहा, प्राइवेट बस में नको चढ़ो। वो गवर्नमेंट बस जितना लगा उतना अवेलेबल नहीं है ना साहब। अभी ऐसा है, अभी मैं क्या है, मैं बाहर से आया, इतना दूर से आया, कम से कम तेलंगाना में ज़्यादा बाहर आदमी, अभी बाहर आदमी आके इतना मेहनत करके इतना सालों सालों से काम करके अपन जी रहा इधर ही, सबको बोलेगा इंडस्ट्री बंद हो जाएगा, इंडस्ट्री बंद हो जाएगा, अभी जाने का किधर जाएंगे। अभी अभी अपन किसको बोलेंगे, अभी बोलने का कुछ के नहीं है ना साहब। ठीक है, क्या ప్రభుత్వానికి ఏం చెప్తారు, क्या बोल रहे हो? प्रभुत्व बोले तो यहाँ कुछ भी पॉल्यूशन नहीं है, वही पॉल्यूशन बहुत कम हो गया। इससे पहले जो पानी खराब था, अभी तो पानी अच्छा आ रहा। अभी एक कौन अच्छा करने का, गवर्नमेंट अच्छा करने का ना। अभी अभी पॉल्यूशन है, कौन का अच्छा करेगा, अभी गवर्नमेंट अच्छा करने का ना। अभी अपन वर्कर लोग अच्छा नहीं करने का ना, अपन काम करने के लिए आया, अपना पेट में मार के कंपनी बंद करके रिंग रोड को उधर भगा देंगे। कहीं को भगा देंगे, कहीं को भगाने पर रिंग रोड अभी अभी तेलंगाना टाइम में रिंग रोड में किधर भी खराब नहीं था, कोई भी पॉल्यूशन अच्छा नहीं बोल के कोई भी नहीं बोला। अभी हम लोग इंडस्ट्री वाला कोई तो नहीं बोल रहा ना, जो बोल रहा बड़ा बड़ा लोग बोल के वो लोग गैम्बलिंग कर रहा। बात यही है साहब, नमस्कार।